హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 అయితే ముగింపు దశకు చేరుకుంది. ఒక ఫైనల్ ఉంది. పునేరి పల్టన్ వర్సెస్ అండ్ ఎవరు ఊహించని విధంగా హర్యానా స్టీలర్స్ అయితే ఫైనల్కి వచ్చారు. దీనికి ఒక స్టోరీ ఉంది. అండ్ తెలుగు టైటన్స్ కూడా మీకు చాలాసార్లు చెప్పాను, కొత్త కోచ్ క్రిషన్ కుమార్ హూడాని నియమించారు. అతడి స్పెషాలిటీ వీడియోలో చూద్దాం. ప్రో కబడ్డీ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో కబడ్డీ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ చాలా ఎర్లీగా మన ఛానల్లో ఉంటాయి. ఓన్లీ కబడ్డీ కోసమే ఈ ఛానల్. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు పునేరి పల్టన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. పునేరి పల్టన్ అంత ఈజీగా ఫైనల్కి రాలేదు. వాళ్ళు 7 నెలలు ప్రాక్టీస్ చేశారు. అంటే సీజన్ 9 అయిపోయినప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కంప్లీట్గా. అందుకే వాళ్ళు ప్రతి టీంని ఈజీగా ఓడించారు. సెమీఫైనల్లో కూడా అలానే వాళ్ళు ఓడించడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే హర్యానా స్టీలర్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్కి షాక్ ఇచ్చింది. అది కంప్లీట్గా కోచ్ మన్ప్రీత్ సింగ్ అలాంటి కోచ్ ఉన్నాడు వాళ్ళకి. అండ్ మంచి ప్లేయర్స్ని తయారు చేస్తాడు అతడు. సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు తెలుగు టైటన్స్కి అయితే క్రిషన్ కుమార్ హూడాని ఎంత హోప్స్తో నియమించారు. దానికి సంబంధించి చాలా ఎర్లీ ఈ సీజన్ అయిపోకముందే వచ్చే సీజన్కి ఏర్పాట్లు అయితే తెలుగు టైటన్స్ స్టార్ట్ చేసింది. సో ఇలాంటి ట్రైనింగ్ 7 నెలల ట్రైనింగ్. సో ఎవరినైతే మనకు రిటైన్ చేసుకుందాం అనుకుంటున్నారో మెగా యాక్షన్ అయినా మినీ యాక్షన్ అయినా రిటైన్ చేసుకోవచ్చు కొందరిని. సో ఆ ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇచ్చి అండ్ క్రిషన్ కుమార్ హూడా అయితే ఇలా ఒక ప్లేయర్ మీద 2 కోట్లు 3 కోట్లు పెట్టాడు. మంచి ప్లేయర్స్ అప్కమింగ్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇంతకంటే ఎక్స్పీరియన్స్డ్ కోచ్ మనకు కబడ్డీలో లేడు అని అంటారు. సో అంత మంచి కోచ్ అయితే ఉన్నాడు మొత్తానికి. సో అతడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఎన్ని రోజులు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అనే డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. కబడ్డీలో ఈసారి తెలుగు టైటన్స్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా మెరుగయ్యే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే అలాంటి యంగ్ రైడర్స్ని కొనే ఛాన్స్ ఉంది. అషు మాలిక్ అండ్ అస్లాం ఇనామ్దార్ ఇలాంటి వాళ్ళు యాక్షన్లోకి వస్తారు నెక్స్ట్ టైం. కాకపోతే వీళ్ళకి చాలా భారీ ధర పలుకుతుంది. సో అలా కాకుండా మంచి యంగ్ రైడర్స్ని తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈసారి మంచి టీముని చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. మీరు ఫైనల్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. పునేరి పల్టన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్లో.